హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఇస్మార్ట్ రుచులు. నేను మీ రజని. నేను ఈరోజు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి సోయా కీమా మసాలా కర్రీ. అదే అండి మిల్ మేకర్ మసాలా కర్రీ. ఇది వేడి వేడిగా రైస్, పూరి, చపాతీ, పుల్కా దేనితో తీసుకున్నా పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. వెజిటేరియన్స్‌కి ఇది మంచి రెసిపీ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాన్ వెజిటేరియన్స్‌కి ఇది నిజంగా మటన్ కీమానా అని అనుకునేలాగా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. నా రెసిపీ గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన రెసిపీ తయారీ విధానం చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. కడాయి అనేది వేడయ్యాక అందులో ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఒక పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు వేసి అవి చిటపటలాడేలాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి అది చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి కరివేపాకు. కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. పెద్దగా కట్ చేయకూడదు. మనకు మసాలా అనేది గ్రేవీ లాగా రావాలంటే ఉల్లిపాయలు అనేటివి సన్నగా కట్ చేసుకొని ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకొని ఇవన్నీ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం చిటికెడు సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ అనేది ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఈ విధంగా పసుపు వేసి కలిపిన తర్వాత ఒక టమాటోను, పెద్ద టమాటోను ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకొని కలుపుకోవాలి. మీకు నచ్చితే టమాటో పేస్ట్ లాగా కూడా చేసి వేసుకోవచ్చు. చిన్న టమాటోస్ తీసుకుంటే 2 వేసుకోండి. చాలా బావుంటుంది. ఇప్పుడు దీనిని మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 100 గ్రామ్స్ సోయా గ్రాన్యూల్స్ తీసుకున్నాను. ఇవి బయట మార్కెట్‌లో దొరుకుతాయి. సోయా కీమా అని. ఒకవేళ మీకు ఇవి దొరకనట్టయితే సోయా మిల్ మేకర్ ఉంటాయి కదా! వాటిని తీసుకొని ఒక 10 మినిట్స్ వేడి నీటిలో నానబెట్టి మిక్సీలో కచ్చాపక్కగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను వీటిని వేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానపెట్టి ఈ విధంగా వాటర్ మొత్తం పిండేసి తీసుకుంటే చూడండి ఈ విధంగా వచ్చాయి సోయా గ్రాన్యూల్స్. ఇప్పుడు టమాటో కూడా మగ్గిపోయింది. ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి సోయా గ్రాన్యూల్స్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలాక ఇందులో ఒక స్పూన్ ధనియా పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ గరం మసాలా, ఇది ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేశాను. దీంట్లో ఒక స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్, ఇది కలర్ కోసము మరియు టేస్ట్ కోసము. హాఫ్ స్పూన్ నార్మల్‌గా మనం ఇంట్లో యూజ్ చేసుకునే కారాన్నే వేసేసి ఇవన్నీ మొత్తము ఒకసారి ఆయిల్‌లో ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి సోయా గ్రాన్యూల్స్ వేసుకోవాలి. ఇవి వేసుకొని ఈ మసాలా మొత్తం ఈ గ్రాన్యూల్స్‌కి, సోయా గ్రాన్యూల్స్‌కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులో పచ్చి వాసన పోయేంత వరకి వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. వెంటనే మనం వాటర్ వేస్తే పచ్చిదనం వచ్చి స్మెల్ వస్తుంది. సోయా కొంచెం స్మెల్ వస్తుంది కదా! అందుకోసం మనం సోయాని ఫస్ట్ ఫ్రై చేసుకొని దాంట్లో ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి. హాఫ్ లీటర్ వరకు నీళ్లు వేసుకొని తగినంత సాల్ట్ వేసి ఒక కొంచెం పుదీనా తరుగు కూడా వేసుకొని కలిపి మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకి ఈ కర్రీని మనం ఉడికించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మన మసాలాలు మొత్తం సోయా గ్రాన్యూల్స్‌కి పట్టి చాలా టేస్ట్ వస్తుంది కర్రీ. చాలా బావుంటుంది. ఇప్పుడు కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనం ఇందులో కొత్తిమీర వేసి కలుపుకోవాలి. 15 మినిట్స్ తర్వాత నాకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చింది. నేను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకున్నాను. హై ఫ్లేమ్‌లో పెట్టలే, లో ఫ్లేమ్‌లో పెట్టలేదు. చూడండి ఈ విధంగా కుక్ చేసుకుంటే మన సోయా కీమా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ సోయా కీమా కర్రీని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుందాం.
చాలా సింపుల్‌గా కొన్ని టిప్స్ పాటిస్తే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. చూడండి మన సోయా కీమా కర్రీ రెడీ అయిపోయింది. టేస్టీ సోయా కీమా కర్రీ రెడీ. దీనిపైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఏదైనా స్పెషల్ డేస్‌లో ఇది ట్రై చేయండి. చాలా బాగా అందరికి నచ్చుతుంది. వెజిటేరియన్స్‌కైతే మంచి రెసిపీ అని చెప్పుకోవచ్చు. నాన్ వెజ్ తినని టైంలో ట్రై చేయండి. చాలా బావుంటుంది ఈ రెసిపీ. ఇప్పుడు నేను ఈ సోయా కీమా కర్రీకి చపాతీ చేశాను. చపాతీ విత్ సోయా కీమా కర్రీ ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాము. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది మన సోయా కీమా కర్రీ. చపాతీతో మంచి కాంబినేషన్ అనిపించింది నాకైతే. నా రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.